195 దేశాలు తిరిగిన మన తెలుగు ట్రావెలర్ రవి గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ రవి గారు, హలో అండి, ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నా యాజ్ ఆల్వేస్. వెల్కమ్ టు ఇండియా. వెల్కమ్ టు ఇండియా. ఎన్నిసార్లు చెప్తారు? 2 నెలలకోసారి వస్తారు. 2 నెలలకోసారి మీరే చెప్పారు 19వ రావడం అని. 19వ అందుకు మేము వెల్కమ్ టు ఇండియా 19వ. థ్యాంక్ యూ. 2.5 ఏళ్ళు 19 అందుకు అట్లా అనమాట. ఓకే. ఏంటి అసలు పెంట్ హౌస్ నుంచి విల్లా జర్నీ ఏంటి? ఓ మార్నింగ్ నుంచి ఫుల్ ట్రెండింగ్ లో ఉంది వీడియో అసలు. జనరల్ అంటే లైఫ్ బోర్ కొట్టేస్తుందండి. మీరు రోజు ఈ రూమ్లో ఉన్నారనుకోండి, ఎలా అనిపిస్తుంది? ఓ బ్రేక్ తీసుకుని ఆ రూమ్కి ఎలా అనిపిస్తుంది? అవునా? ఈ రూమ్లో మీకు సర్వ సౌకర్యాలు ఉన్నాయి. అలాగా జీవితం అన్నది అలా మొబిలిటీ మాట. ఒకేటే కాకుండా అలా ట్రాన్సిషన్. అంటే రోజు మీరు ఎయిర్ కండిషన్లో ఉన్నారనుకోండి, ఆ బయటికి వెళ్ళి గాలి పీల్చుకుందాం అనిపిస్తుంది. రోజు బయటకు ఉన్నాం అనుకోండి, ఒకసారి ఏసీలో ఉందాం అనిపిస్తుంది. విల్లా లేదు, హౌస్ నుంచి విల్లాకి వెళ్ళాలనిపించింది. అలా ఏం లేదు, విల్లా పెంట్ హౌస్ అలా ఏం లేదు. అంటే నాకు హైదరాబాద్లో ఇంతకుముందు చాలా ప్రాపర్టీస్ ఉండేవి. మా నాన్నేమో అప్పుడు ఆంధ్ర తెలంగాణ స్ప్లిట్ అయినప్పుడు మేము విశాఖపట్నంలో ఉంటాం కదా, అమెరికాలో నేను ఉంటాను, మేనేజ్ చేసుకోవడం కష్టమని మియాపూర్లో ఉన్నవి, ప్రస్తుతం తుక్కుగూడలోనే మా నాన్నకి నావి ప్రాపర్టీస్ ఉండేవి, అవన్నీ అమ్మేశారు. సో ఇప్పుడు నాకు ఏమనిపించింది అంటే హైదరాబాద్ ఇలాగా ట్రెండింగ్ అవ్వట్లేదు. ప్లస్ నేను ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నా. సో మంది విశాఖపట్నం కాబట్టి మన రూట్స్ అక్కడ ఉన్నాయి. హైదరాబాద్లో ఒక ఏది లేదులే, సరే ఒకటి తీసుకుందాం అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. 4 months నుంచి 5 months నుంచి అలా స్కౌట్అవుట్ చేస్తున్నా. సో ఆపర్చునిటీ వస్తే ఇది వచ్చేస్తారా ఏంటి? అంటే నేను అసలు సిసలైన ప్రపంచ యాత్రికుడిని. మీకు తెలుసు 195 దేశాలు తిరిగేశానని. సో ఎప్పుడు ఎక్కడ ఉంటామో మనకు తెలియదు. అంటే పూర్తిగా ఇండియా వచ్చేద్దామని లేదు, అలా అని అమెరికాలో ఉండిపోదామని లేదు. ఒకసారి నాకు చూస్తే డొమినికన్ రిపబ్లిక్లో రిటైర్మెంట్ అవ్వాలనిపిస్తుంది. అలా మారుతుంటుంది. కానీ దేవుని దయ వల్ల ఎక్కడైనా ఉండగలిగే కెపాసిటీ, శక్తి, మనశక్తి అన్నీ ఉన్నాయి. సో దాన్ని బట్టి ఏదైనా డిసైడ్ చేసుకోవచ్చు. అందుకని అంటే ఉండడం అంటే ఇక్కడే ఉండాలి అని లేదు కదా. 2 నెలలకు ఒకసారి వచ్చి నెలేసి ఉన్నట్టే కదా. ఈ 2024లో కూల్ డ్రింక్స్ వదిలేస్తున్నాను అన్నారు, వదిలేసారా? వదిలేసాను. డిసెంబర్ 29 ఆ రోజు చెప్పాను. లాస్ట్ అదృష్టవశాత్తు నాకు అంత కంట్రోల్ నాకే తెలియదు. ఎందుకంటే నాకు ఒకే ఒక ఎడిక్షన్, ఇంకేమీ లేవు. ఈ థమ్స్అప్ ఇదే ఏదో ఏం కావాలంటే తాగాలని. ఆ రోజు డిసెంబర్ 29 నుంచి ఇవాళ జాన్ 7, 8 ముట్టలేదు అప్పుడు కూడా. ఇంకా ఏవి లేవు బ్యాడ్ హ్యాబిట్స్ అనుకోవచ్చు. అసలు అదే ఏమి అంటే ఇంత స్ట్రాంగ్ ఎట్లా అసలు? ఎప్పుడు చూసి అంత ఫ్రెష్గా, అంటే మైండ్ ఫ్రెష్గా ఉంటే ఆటోమేటిక్గా అంతే కదండి. అంతేనా? ఆబ్వియస్గా నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఏళ్ళ బ్యాక్ ఐ వాజ్ గోయింగ్ త్రూ మెంటల్లీ చాలా బ్యాడ్ పీరియడ్. ఎలా అంటే ఇప్పటిదాకా నేను మీకు కోట్ చేస్తాను, నేను 195 దేశాలు తిరిగాను. అది ఫేక్ ఆర్ రియల్ అది పక్కన పెట్టేస్తే, కొంతమంది ఫేక్ అనుకుంటారు, కొంతమంది రియల్ అంటారు. ఎస్పెషల్లీ మనం వెళ్ళలేకపోతే, మనం వీధి కూడా దాటలేము అనుకోండి, వేరే వాడిని ఒక మాట అనేస్తే మనకి ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు మీరు ఏదో చాలా సక్సెస్ఫుల్ అయ్యారనుకోండి, నేను చేయలేకపోయాను అనుకోండి, మిమ్మల్ని ఒక మాట అనేసాను అనుకోండి, నాకు మనశ్శాంతిగా ఉంటుంది. సరే అది మన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి అది పక్కన పెట్టేస్తే, నేను 195 దేశాలు తిరిగాను. యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్ బెగ్గింగ్ కాదు, నా ప్రొఫెషన్. మీరు అలా టీవీ చేస్తున్నారు, అలా టీవీ చేస్తున్నారు. నా ప్రొఫెషన్ కూడా కాదు, నా హాబీ. ఇప్పటిదాకా ఒక్కసారి ఎవరిని అడుక్కోలేదు, నేను బేదరుపులు అరవలే. అంటే నాకు ఇది అయిపోయింది, నా టికెట్ పోయింది, నా పాస్పోర్ట్ పోయింది, నా హెల్త్ బాగాలేదు, అడగలేదు. ఒక్క ప్రమోషన్, కూల్ డ్రింక్ ప్రమోషను, బిస్కెట్ ప్రమోషను, సోప్ ప్రమోషను, ఆయిల్ ప్రమోషను, ఒక్క ప్రమోషన్ కూడా చేయకుండా 2024లోని 195 దేశాలు కంప్లీట్ చేయను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మనం చూస్తాం చాలామంది, నేను ఆ ఊరు వెళ్తాను, నాకు డబ్బులు ఇవ్వండి, లేకపోతే ఎక్కడికి నేను వెళ్తాను, మీరు డొనేట్ చేయండి, ఇలా ఒక్కటి కూడా చేయకుండా విత్ ప్రైడ్ ఐఎమ్ గోనా సే నా 195 దేశాలు ఒక్క ప్రమోషన్ తీసుకోకుండా, ఎవరి దగ్గర నయా పైసా తీసుకోకుండా, మా నాన్న అమ్మ దగ్గర కూడా తీసుకోకుండా, నా స్వార్జితంతోనే మొత్తం తిరిగేశాను. కానీ ఇప్పుడు 2025 వచ్చింది కదా, నా 195 అకాంప్లిష్ చేశాను. అందుకని ఎవరికైనా ప్రమోషన్లు నేను చేయాలంటే రవి తెలుగు ట్రావెల్లో నాకు రోజు కాల్ చేసేయండి. అన్ని ప్రమోషన్లు చేసేస్తాను. బెట్టింగ్ యాప్స్ కూడా, బెట్టింగ్ యాప్స్ మీద కూడా కాంట్రవర్సీ చేస్తారు కదా. నాకు ఏమనుకున్నా అంటే ఒక బెట్టింగ్ యాప్ చేసేద్దామని, అంటే జస్ట్ టు ప్రూవ్ అ పాయింట్. ఎందుకు నేను చేయకూడదు, ఎవరు నన్ను ఆపుతారు? నాకు అనిపించింది అనుకోండి మోరల్గా నేను చేయకూడదని, వెరీ గుడ్. కానీ నాకు చేయాలి అన్నప్పుడు, అది లీగల్ అన్నప్పుడు ఎవరు ఆపుతారు? రోల్ మోడలే చేశారు కదా. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నా రోల్ మోడల్ ఎవరు? మీరే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, హర్ష సాయి అని. అంటే ఒక టైంలో ఒక ఆస్పెక్ట్లో ఇప్పుడు ఆయన పబ్లిక్ సర్వీస్ చేస్తాడు చాలామంది. ఇప్పుడు నేను 100 కోట్లు 200 కోట్లు సంపాదించుకోవచ్చు, కానీ అది వెనక్కి ఇవ్వక్కర్లేదు కదా. నేనే 10 విల్లాలు కొనుక్కోవచ్చు, 10 పెంట్ హౌస్లు కొనుక్కోవచ్చు. ఆ ఆస్పెక్ట్లో ఆయన నిజంగా రోల్ మోడల్. ఎందుకంటే నాలో సగం వయసు ఉంటుందేమో, ఆయన 23 or 24 నాకు కరెక్ట్గా గుర్తులేదు. అంత చిన్నోడైనా కూడా ఏదో చేసి, డబ్బులు ఆయనకు కూడా ఉత్పత్తి అవ్వవు కదా, ఇంట్లో పెరగవు కదా, ఏదో చేసి ఆయనకు వచ్చిన డబ్బులు ఆయన చేస్తున్నాడు. నాకైతే ఏం ప్రాబ్లం లేదు, యాజ్ లాంగ్ యాజ్ లీగాలిటీ ఉంటే.
ఇప్పుడు మోరల్ రైట్ ఉంటుంది, ఎథికల్ రైట్ ఉంటుంది. మోరల్ రైట్లో నేను షర్ట్ వేసుకోకూడదని కొందరు అంటారు, ఇలా కూర్చోకూడదు ఇలా కూర్చోవాలంటారు. ఇవి అందరినీ కన్విన్స్ చేయను. సో నేను కూడా బెట్టింగ్ యాప్ గురించి ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ టు ప్రూవ్ అ పాయింట్. నాకు బెట్టింగ్ యాప్స్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎవరో ఎందుకు నన్ను ఎలాగ నాకు కంట్రోల్ చేస్తారు, నువ్వు ఇది చేయకూడదు అని. నాకు ఎంతమంది చెప్పారు నేను సినిమా రివీల్ చేయకూడదంట. అప్పటి నుంచి పక్కా చేస్తున్నాను. అంటే ఎవరైతే చేయొద్దు అన్న పెద్ద ఇష్యూ చేశారో ఆ రోజు నుంచి ప్రతి సినిమా చూసి రివ్యూ చేస్తున్నా. ఎవరు నాకు చెప్పేది? నేను ఎవరిని డబ్బులు అడగట్లే కదా, నా ఇష్టం వచ్చేది చేసుకుంటా అంతే కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని కించపరచకుండా, మిమ్మల్ని ఏమనకుండా, నా పని నా జోన్లోని, నా స్ఫియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఏవైనా నేను చేసుకోవచ్చు. మీరు ఎవరు నాకు చెప్పడానికి? అది ఓకే. అంటే రీసెంట్గా హర్ష సాయి ఇష్యూ జరిగింది, మీకు తెలిసే ఉంటుంది కదా. అంటే నేను అంత ఫాలో అవడానికి టైం లేదు, కానీ ఇష్యూ అయితే జరిగిందని తెలుసు. కరెక్ట్. అంటే ఒక అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకొని సమ్ మూవీ ఏదో చేస్తారని చెప్పేసి అది చేయకపోవడం కోర్టు వరకు వెళ్ళింది కదా కేసు. మరేమైన తర్వాత నాకు తెలియదు, నిజంగా తెలియదు. నిజంగానే తెలీదా? అంటే కోర్టులో ఏమైందో ఆ తర్వాత, అంటే కోర్టు దాకా కేసు అయింది, కేసు నడుస్తుందా? మరి అలాంటప్పుడు కేసు ఆల్రెడీ నడుస్తున్నప్పుడు మనం కామెంట్ చేయకూడదు. ఎందుకంటే అది పెద్దోళ్ళు లాయర్స్ చేతిలోని, కోర్టు చేతిలోని, పోలీస్ వ్యవస్థ చేతిలో పెట్టినాడు. మన ఒపీనియన్ ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, అది కోర్టు ఏమో రేపు ఆపోజిట్ జడ్జ్మెంట్ ఇచ్చిందనుకో, అప్పుడు నేను తప్పు చెప్పినట్టు కదా. సో కోర్టులో ఉన్నదాని గురించి మనం కామెంట్ చేయకూడదు. కాకపోతే హర్ష సాయిని నేను ఒకసారి కాదు 2-3 సార్లు కలిసాను ఇన్ పర్సన్. నాతోని చాలా బ్రహ్మాండంగా, చాలా అద్భుతంగా, వెరీ జెంటిల్ మ్యాన్ లైక్. నేను ఆయన నువ్వు అన్న, ఆయన అన్న మీరు అని అంటాడు, చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతాడు. కానీ అలా మాట్లాడాడు కాబట్టి లోపల ఆయన ఏంటో నాకు తెలియదు కదా. సో ఆ కేసు గురించి ఎవరిది తప్పు ఏంటి మనకి డీటెయిల్స్ తెలియనప్పుడు, ఎప్పుడైనా సరే చూసినప్పుడు రకరకాల పర్స్పెక్టివ్లు ఉంటాయండి. ఇప్పుడు మీకు ఆయనకి ఒక పక్క ఆయనకి డిస్ప్యూట్ అయింది అనుకోండి, ఆయన చెప్పింది కరెక్టే ఉంటుంది, మీరు చెప్పింది కరెక్టే ఉంటుంది. మనకు ఆ లోపల లోతు తెలిసిన వరకు మనం కామెంట్ చేయలేం. సో ఆ డిస్ప్యూట్ని, ఒక డిస్ప్యూట్ అయిందని తెలుసు, కోర్టుకి వెళ్ళిందని తెలుసు, కానీ డీటెయిల్స్ అయితే నాకు తెలియదు.